హలో 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 ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీఎస్సీ గ్రూప్ 2 గురించి డిస్కషన్ చేయబోతున్నాం. 2023 నోటిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయ్యి జరిగింది. ముఖ్యంగా దాంట్లో చాలామందికి ఉద్యోగాలు రావడం కూడా జరిగింది. రాని వాళ్ళు అసంతృప్తి చెందకుండా కొత్త నోటిఫికేషను తొందరలో రావచ్చు అనే వార్తలు వస్తున్నాయి. దాని పరంగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మంచిది. ఎందుకంటే దీనికి లాంగ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ గ్రూప్ 2కి. ఎందుకంటే నేను ఒక గ్రూప్ ఆస్పిరెంట్గా 3 సార్లు రాసి నేను మెయిన్స్లో చాలా దగ్గరకు వచ్చి నాకు మిస్ అయిపోయింది. నేను కూడా నేను ఆపేసాను, నాకు ఏజ్ అయిపోయింది కాబట్టి. సరే, నా అనుభవంతో నేను మీకు గ్రూప్ 2 స్ట్రాటజీ ఎలా ఉంటుంది, దాని కోడ్ ఆఫ్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను. చూడండి, ప్రిలిమ్స్లో ఫస్ట్ 150 మార్కులు, ఇది ఓన్లీ క్వాలిఫైకి. ఇండియన్ హిస్టరీ 30 మార్కులు. దీంట్లో ఇండియన్ హిస్టరీ ముఖ్యంగా 30 మార్కులకి కొంచెం డీప్గానే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ జాగ్రఫీ 30, ఇండియన్ సొసైటీ 30 మార్కులు, కరెంట్ అఫైర్స్ 30 మార్కులు, మెంటల్ హెల్త్ 30 మార్కులు. ఈ వీటిలో మొత్తము 5 అంశాలలో 150 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. వాటిలో అతి ముఖ్యమైనది ఏంటంటే హిస్టరీ, జాగ్రఫీ అనేది 2 డిసైడ్ చేస్తాయి. ఎందుకంటే ఈ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకైతే ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, మెంటల్ అబిలిటీ ఈజీగా ఉంటుంది. కానీ ఈ ఆర్ట్స్ వాళ్ళకి మెంటల్ అబిలిటీ కొంచెం ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది. కరెంట్ అఫైర్స్ నేషనల్, ఇంటర్నేషనల్ విధంగా చదువుకోవాలి. దీనికోసంగా పిఐబి సిరీస్ మనము చదువుకోవాలి. ఆన్లైన్లో ప్లస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని సెంట్రల్ గవర్నమెంట్ వారు ఏ రోజు కాలం జరిగిందని పిఐబి వెబ్సైట్లో పెడుతూ ఉంటారు. దాన్ని తర్వాత ఫాలో అయితే మనకి మంచి న్యూస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీనికోసం డైలీ న్యూస్ పేపర్ చదవడం, కొన్ని పుస్తకాలు రెఫర్ చేయడం. ముఖ్యంగా న్యూస్ పేపర్ తెలుగు ఒకటి, ఇంగ్లీష్ ఒకటి ఖచ్చితంగా చదవాలి ఈ కరెంట్ అఫైర్స్ కోసం. నెక్స్ట్ ఇండియన్ సొసైటీ, ఇది కొంచెం కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. 2 నోటిఫికేషన్ నుంచి చేస్తున్నారు. ఇది కొంచెం ఈజీగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అయినను ఈ 150 మార్కులు కనీసం 100 దాటితేనే మనకి మెయిన్స్ క్వాలిఫై అయ్యడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మెయిన్స్ గురించి సోషల్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఏపీ, ఇండియన్ కాన్స్టిట్యుయెన్సీ 75 మార్కులకి, ఇండియన్ అండ్ ఏపీ అకాడమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కలిపి 75 మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది 75 మార్కులకి. మరి మెయిన్స్ విషయానికి వస్తే ఈ 2 పేపర్లు వచ్చి 150 మార్కులకి, ఈ 2 పేపర్లు వచ్చి 150 మార్కులకి వస్తుంది. దీంట్లో చూడండి, నేను డిసైడ్ చేసేది సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక్కటే మనకి 75 మార్క్స్ వస్తుంది కాబట్టి ఈ 75 మార్క్స్కి చాలా డీప్గా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఏపీ హిస్టరీ కాన్సెప్ట్, ఇది స్కోరింగ్ సబ్జెక్టు. దీంట్లో కనీసం 140 వరకు పైన స్కోరింగ్ చేయవచ్చు. ఇండియన్ అకాడమీ, ఏపీ అకాడమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ 2లోనే మనకి డిసైడ్ చేసే అవకాశము ఎక్కువగా ఉంటుంది. అంతే.